హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాక్చువల్లీ నేను లాస్ట్ బ్లాగ్లో మీకు చెప్పాను కదా, సో నేనైతే బిగ్ డే బిగ్ డే హైపర్ మార్కెట్కి వెళ్ళానని. సో ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను కదా. సో నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాను, కొంచెం పర్చేసింగ్ ఉంటే. సో అప్పుడు నేను అక్కడ ఏమేమి తీసుకున్నాను అనేసి నేను ఇప్పుడు మీకు ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను. ఓకే గాయస్, సో మరి నేనైతే కొంచెం గ్రోసరీస్ అయితే తీసుకున్నాను. అంటే మనకి అక్కడ గ్రోసరీస్ అంటే ఇక చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక రైస్లో కావచ్చు, ఇంకా మనకి దాల్లో కావచ్చు. సో ఆల్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో నాకు ఇంటికి ఏమేమైతే నెసెసరీస్ ఉన్నాయో సో అవైతే నేను తీసుకున్నా. అందులో నేనైతే మా పిల్లలకి పాపడ్స్ అంటే చాలా ఇష్టం. సో అందులో నేనైతే పాపడ్స్ తీసుకున్నా. సో కలర్ పాపడ్స్ అలాగే ఇంకా కొన్ని తీసుకున్నా. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ. సో మా పిల్లలకి పాపడ్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని వీటిని నేను తీసుకున్నా. యాక్చువల్లీ ప్రైజెస్ కూడా మరి ఎక్కువ ఏం లేవండి. సో అందరికీ కూడా రీజనబుల్ అని. సో దీస్ ఆర్ పాపడ్స్. ఇంకా నేను కొన్ని డేట్స్ కూడా తీసుకున్నా. యాక్చువల్లీ డేట్స్ అంటే చాలా ఇష్టం మాకు. సో అందుకని నేను కొన్ని డేట్స్ తీసుకున్నా. ఇంకా కొంచెం రేషన్ అయితే తీసుకున్నానండి. సో ఆల్రెడీ అంటే దీని ఏమేమి రేషన్ తీసుకున్నానని దీని యొక్క వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. సో నేనైతే కొంచెం గ్రోసరీస్ అలాగే కొంచెం స్టేషనరీ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఇవి ప్రతి ఒక్కటి చూపించడం కుదరదు కాబట్టి, చాలా చిన్న చిన్న వస్తువులు కాబట్టి, సో నేను అవన్నీ కూడా ఒక వీడియో చేసి ఇలా పోస్ట్ చేస్తున్నాను, ట్యాగ్ చేస్తున్నాను. ఓకే, సో ఇంకెలాగూ కృపకి స్కూల్ స్టార్ట్ అవుతే తనకు కొంచెం స్టేషనరీ అవసరం ఉండే. సో అది కూడా అక్కడ ఉండే కాబట్టి నేను పర్చేస్ చేసేసాను. సో దీస్ ఆర్ మై గ్రోసరీస్ వాట్ ఐ పర్చేస్డ్ ఇన్ ద మార్ట్. సో నేను కొన్ని లంచ్ బాక్సెస్ కూడా తీసుకున్నానండి. ఇంకా కృపాకి స్కూల్ స్టార్ట్ అవుతాయి కావాలి కదా, అలాగే సంతూక్ కూడా. ఇంకా అవన్నీ ఓల్డ్ అయిపోయాయి అనేసి నేను ఇప్పుడు న్యూగా పర్చేస్ చేశాను. సో లంచ్ బాక్సెస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, నాకు అయితే చాలా బాగా నచ్చాయి. సో అందులో నేను కొన్ని పర్చేస్ చేశాను. సో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఇదండి. సో ఇందులో మనకి చూపిస్తా లోపల ఎలా ఉందని. సో మనకి లంచ్ బాక్స్ అయితే ఇలా ఉంటుందండి. యాక్చువల్లీ 2 steps ఉంటుంది. ఇది మనకి లాంగ్ బాక్స్ అన్నమాట. ఇక్కడ పైన 2 boxes ఉంటాయి. సో క్యాప్ ఓపెన్ చేస్తే మనకి 2 boxes ఉంటాయి. ఓకే, సో మనకి స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా ఇలా ఉంది. సో ఇలా మనం పైన క్యాప్ ఓపెన్ చేస్తే మనకి స్పూన్స్ ఇలా పెట్టుకోవచ్చు, ఒక ఫోర్క్ ఇంకొక స్పూన్. సో చాలా బాగుంది కదా. సో మనం ఇలా పెట్టుకుని ప్యాక్ చేసేసుకోవచ్చు. ఇందులో మనకి ఏదైనా ఒక రైస్, ఒక కర్రీ పెట్టుకోవచ్చు, ఇంకా ఏమైనా పాపడ్స్, చిన్నపిల్లలకి తినడానికి స్నాక్స్ ఐటమ్స్ కూడా. సో 3 boxes ఉన్నాయి కాబట్టి హ్యాపీగా స్పూన్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో నాకు ఇది బాగా నచ్చింది. ఏమంటారు, బాగుంది కదా. సో నాకైతే బాగా నచ్చింది. సో అందుకని తీసుకున్నానండి. ఎలా ఉంది కమెంట్ చేయండి. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, సో తర్వాత ఇంకొక లంచ్ బాక్స్. సో ఇది కూడా మనకి ట్రాన్స్పరెంట్లో వచ్చింది. ఇందులో కూడా మనకి స్పూన్స్ ఇచ్చారు. ఇంకా ఒక బాక్స్ అయితే ఉంది చిన్నది స్నాక్స్ కోసం. సో చూసారు కదా, ఓపెన్ చేస్తే క్యాప్ మనకి లోపల ఒక చిన్న బాక్స్ ఇచ్చారు. ఇంకా ఒక ఫోర్క్ అలాగే స్పూన్ కూడా ఇచ్చారు. సో ఇందులో ఏదైనా మనం చిన్నపిల్లలు కదా, ఇంకా వాళ్ళకు స్నాక్స్ అవి పెట్టడానికి బాగుంటుంది. సో స్మాల్ బాక్స్ బాగుంది కదా, చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది. సో ఒక స్నాక్ ఇంకా ఒక టిఫిన్ ఇలా మనం ప్యాక్ చేసి ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో ఇది లంచ్ బాక్స్. ఓకే, సో ఇంకా ఒక వెరైటీ ఉంది, చూపిస్తాను. ఏంటో అండి, నాకు అక్కడ చూస్తూ ఉంటే యాక్చువల్లీ అన్నీ కావాలనిపిస్తుంది. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు.
సో ఇది మరొక బాక్స్ అన్నమాట. సో ఇది మనకి ఎలా ఉందో చూద్దాం మరి. యాక్చువల్లీ ఇంకా ఇది కూడా మనం 4 సైడ్స్ ఓపెన్ చేసి క్యాప్ ఇలా తీసేసుకోవచ్చు. సో ఇందులో కూడా మనకి 3 ఉన్నాయన్నమాట. సో ఇదైతే మనకి అటాచ్డ్ వచ్చింది. సో ఇందులో కూడా మనం హ్యాపీగా ఒక టిఫిన్, ఒక కర్రీ, ఇంకొక స్నాక్ అయితే పెట్టుకోవచ్చు. ఇందులో అయితే మనకు స్పూన్స్ ఏమి ఇవ్వలేదండి. సో జస్ట్ ఇలా ఉందన్నమాట. ఓకే, సో ఇది కూడా బాగుంది కదా. ఓకే, ఏంది కలప డబ్బానా? డబ్బా ఇది లంచ్ బాక్స్ అన్నకి. ఇది అన్నకి అప్పకి ಇನ್ನೊಂದು. సో ఇది మనకి ఇంకొక లంచ్ క్యారియర్ అన్నమాట. సో ఇదైతే నేను సంతు కోసం తీసుకున్నా. 3 క్యారియర్స్ ఉంటాయి లోపల, హాట్ బాక్స్. సో ఇది తన కోసమే తీసుకున్నా. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. నా చిన్నాడు గోల చేస్తున్నాడు తెలుసా, వీడియో చేయనివ్వండి. చూసారా, ఇది మనకు హాట్ బాక్స్ అన్నమాట. సో మనం క్యాప్ ఓపెన్ చేస్తే సో మనకి లోపల సో ఇలా 3 క్యారియర్స్ ఇచ్చారన్నమాట. ఓపెన్ చేస్తే కరెక్ట్ ఫిట్ ఉంది. సో ఇలా ఓపెన్ చేస్తే మనకు 3 బాక్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇలా ఈ మాత్రం సైజ్ ఉంది. సో సంతూక్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. సో ఇలా ప్యాక్ చేసి హ్యాపీగా మనం హాట్ బాక్స్ లో పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇలా హాట్ బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసామంటే మనకి ఆఫ్టర్నూన్ దాకా మంచి హాట్ గా ఉంటది టిఫిన్ అనేది, ఐ మీన్ లంచ్. ఓకే, సో ఎలా ఉందండి, బాగుంది కదా. ఓకే, సో దీస్ ఆర్ మై లంచ్ బాక్స్ అన్నమాట, నేను పర్చేస్ చేసినవి. సో ఇంకా మా చిన్నాడి కోసం ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతే బ్యాగ్ కావాలి కదా, ఇంకా మళ్ళీ ఏం వెళ్తాంలే పర్చేసింగ్ అనేసి. సో అక్కడ మనకి బ్యాగ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఆల్ వెరైటీస్ అండి, సూపర్ అంటే సూపర్ మాల్. అది చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నాకు షాపింగ్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఆల్ ఇన్ వన్ కదా, ఇంకా అన్ని అక్కడే దొరికినప్పుడు హ్యాపీగా ఈ సమ్మర్లో మనం ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క వైపు వెళ్ళి పర్చేస్ చేసి చాలా టైర్డ్ అయిపోతాం. సో ఈ హాట్గా ఉంటుంది కదా అవుట్ సైడ్. సో అన్నీ ఒకే చోట ఏసీలో హ్యాపీగా షాప్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం. సో నాకు బ్యాగ్ కావాలి కాబట్టి ఇంకా బ్యాగ్ తీసుకున్నా. సో ఇది కూడా మా పెద్దాడి కోసం. ఓకే, ఇది కూడా క్వాలిటీ అయితే బాగుందండి నాకు. సో ఇంకా ఐటమ్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో సగం మాత్రమే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మిగతా ఐటమ్స్ ఏమేమి తీసుకున్నానని చూపిస్తానండి. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్.